అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఎయిర్ థాట్స్. ఈరోజు కథ యూ ఆర్ మైన్ పార్ట్ 41. ఎందుకిలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు వైషు? ప్రశాంతంగా పడుకో. నా మూడ్ అస్సలు బాలేదు. నా పేషెన్సీని పరీక్షించకుండా వెళ్ళి పడుకో వైషు. రేపు ఇంటికి వెళ్దాం. గొడవ చేయకు అన్నాడు సాధ్యమైనంత ఓపికగా. నీ ఇంటికి నేనెందుకు రావాలి? నువ్వు నా పిల్లనివి కాబట్టి. అది నువ్వనుకుంటే సరిపోతుందా? నువ్వు అనుకోవాలిగా. అనుకుందువులే, ఇప్పుడు తొందరేముంది? నీకు నన్ను భర్త అని ఎప్పుడు అనుకోవాలనిపిస్తే అప్పుడే అనుకో. అప్పటి వరకు నేను చెప్పింది చెయ్యి. అంటే ఏంటి? వేళకోళంగా ఉందా నీకు? ఒక అమ్మాయిని తన ఇష్టాలతో సంబంధం లేకుండా నీ ఇష్టానికి పెళ్లి చేసుకొని నీ ఇష్టం వచ్చినట్లు టచ్ చేస్తూ ముద్దు పెడుతూ ఇలా ఏంటిదంతా? హా? నాకేం అర్థం కావట్లేదు. ఎందుకిలా చేస్తున్నావు రిషి? వై? అని కాలర్ పట్టుకొని అక్కడే కూలబడి ఏడుస్తూ ఉంది. ఒక్కసారి ఆలోచించు. సడన్గా ఒక అమ్మాయి లైఫ్ ఇలా టర్న్ అయితే ఎంత మానసికంగా కృంగిపోతుందో అప్పుడు నీకే అర్థమవుతుంది అని రిషి కాళ్ళ మీద పడి ఏడుస్తూ అతడి పాదాలను ఆమె కన్నీటితో తడిపేస్తుంటే ఒక్కసారిగా అతడి గుండె చలించిపోయింది. కాళ్ళ మీద ఉన్న వైషుని చూసి కిందకి వంగి ఆమె భుజాలు పట్టి పైకి లేపి అతని గుండెలకి హత్తుకున్నాడు. ఆమె తలపై చేయి పెట్టి నిమురుతూ, ఓకే, పంపిస్తాను, ఖచ్చితంగా పంపిస్తాను. అక్కడ నీకు ఏదైనా అయితే మాత్రం అమ్మ బాబు అని కూడా చూడను. ఐ కిల్ దెమ్. ఓకే అంటున్న అతని మాటలకి తలూపింది. మరి ఎప్పుడు పంపిస్తావు అనింది ఎగ్జైట్మెంట్గా. రేపు మన ఇంటికి వెళ్దాం. వెళ్ళాక ఎప్పుడు వెళ్ళాలో చెబుతా. ఇక ప్రశాంతంగా పడుకో అని చెప్పి వెళ్ళిపోయాడు రిషి. వెళ్ళిన అతన్ని చూసి నిట్టూర్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ త్వరగానే మెలకువ వచ్చిన వైషు కళ్ళు నలుపుకుంటూ చుట్టూ చూసింది. ఎదురుగా టేబుల్పై ట్రేలో పట్టుచీర, నగలు, గాజులు, కుంకుమ, పూలు కనిపించగానే కళ్ళు చిన్నవి చేసింది. ఇక బెడ్ దిగి దగ్గరికి వెళ్ళి చూసింది. చూడగానే పక్కన తెల్లగా ఏదో పేపర్ కనిపిస్తుంటే కళ్ళు చిన్నవి చేసి చూస్తూ దాన్ని చేతిలోకి తీసుకొని ఓపెన్ చేసి చూసింది. ఫ్రెష్ అయ్యి పట్టుచీర కట్టుకొని రెడీ అవ్వు వైషు అని రాసి ఉంది. ఇక తల తిప్పి దాన్ని చూసి ఏ భావం లేకుండా ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళింది వైషు. ఇక తను చెప్పినట్లుగానే పట్టుచీర, నగలు, గాజులు, పువ్వులు అన్నీ ధరించి రిషి కోసం ఆ రూమ్లోనే వెయిట్ చేస్తూ ఉంది. ఇక అప్పుడే లేచి రెడీ అయిన వైషుని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు దాత్రి పూజ. నువ్వేంటి ఇలా రెడీ అయిపోయావు అని ఆశ్చర్యపోతుంటే అప్పుడే లోపలికి వచ్చిన రిషి, మీరు కూడా రెడీ అవ్వండి. ఏమెందుకు అన్నారు. మీరిద్దరూ మీ ఫ్రెండ్ని అత్తారింటికి పంపించడానికి అని చెప్పి వెళ్ళిపోయాడు. అతను ఏమన్నాడో అర్థం కాక ఆలోచిస్తూనే వాళ్ళ కోసం కూడా బట్టలు రెడీగా ఉండడంతో ఇద్దరు ఫ్రెష్ అయి వచ్చారు. ఇంకా వీళ్ళిద్దరూ రెడీ అయ్యి బయటకెళ్లారు. వైషు ఎక్కడా? తను రూమ్లోనే ఉంది రిషి. ఓకే, నేను తీసుకొస్తాను, మీరు కార్లో కూర్చోండి అని చెప్పి వైషు కోసం వెళ్ళాడు. రిషి రెడీ అయ్యి మిర్రర్ ముందు కూర్చొని ఆలోచిస్తూ ఉంది. మిర్రర్లో కనిపిస్తున్న ఆమె ప్రతిబింబం చూసి అతని పెదవులు విచ్చుకున్నాయి. ఎప్పుడు మోడ్రన్ డ్రెస్లలో చూసిన అమ్మాయిలే తెలుసు, కానీ ఇంత పద్ధతిగా ఉన్న అమ్మాయిలు అతని లైఫ్లో ఎప్పుడూ చూడలేదు. బట్ ఫస్ట్ టైం వైషుని చూశాక మెల్లమెల్లగా ట్రెడిషనల్ వేర్లో చాలా అందంగా కనిపిస్తూ వచ్చింది. ఇక పద్ధతికి మారుపేరు అంటే వైషునే అన్నట్లుగా మారిపోయింది అతడి దృష్టిలో. ఇలా ట్రెడిషనల్ వేర్ వైషుకి తప్ప ఎవరికీ సెట్ కాదు అని కూడా మైండ్లో ముద్రపడిపోయింది. ఎందుకంటే వన్ అండ్ ఓన్లీ వైషు మాత్రమే అతడికి స్పెషల్గా ఉండాలి. వేరే వాళ్ళు ఆమెలాగా ట్రై చేసినా కానీ అతడికి వైషు ట్రెడిషనల్ మాత్రమే నచ్చేస్తుంది. సాంప్రదాయ బట్టలు అంటే ఓన్లీ వైషుకి మాత్రమే చెందుతుంది అన్నంత మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. ట్రెడిషనల్ వేర్కి వైషు మాత్రమే సూట్ అవుతుంది. అంటే వైషు అంటే కామన్ లేడీ కాదు, ట్రెడిషనల్ వేర్కి బ్రాండ్ అన్నంత ఫిక్స్ అయ్యాడు. ఓన్లీ నచ్చడమే కాదు, ఏకంగా తన ప్రాణంలాగా మారిపోయింది వైషు. ఇక ఆమె దగ్గరికి వచ్చి భుజంపై చెయ్యి వేసి, వైషు పద అన్నాడు. వెనక్కి తిరిగి చూసింది. ఆమె కలువల్లాంటి పెద్ద పెద్ద కళ్ళు కళ్ళకి కాటుకతో చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంటే ఆ కనుల సముద్రంలో మునిగిపోయాడు రిషి. అతడి చేతిపై పడ్డ స్పర్శకి ఈ లోకంలోకి వచ్చాడు. వైషు అతని చెయ్యి పట్టి కదిపింది. హా వైషు అన్నాడు. ఇక మొత్తంగా అప్పుడు చూశాడు అతని కళ్ళని కట్టిపడేసే ఆమె రూపం.
మెరూన్ కలర్ కాంజీవరం పట్టుచీర, మెడలో నగలతో వాటిని మించి గుండెలపై మెరుస్తున్న తాలిబొట్టు, చేతులకి గాజులు, నుదిటిన కుంకుమ, దొండపండు లాంటి పెదాలు, కొటారు ముక్కుకి చిన్నటి ముక్కు పుడక. అలా మొత్తంగా చూడ్డానికి లక్ష్మీదేవిలా కనిపిస్తుంటే మొదటిసారి వాళ్ళ అమ్మని చూసినట్లే అనిపిస్తుంది అతనికి. ఫేస్లో ఏదో మిస్ అయినట్లు అనిపిస్తుంటే సింధూరం తీసి పాపిట్లో అద్దాడు. ఇంకా కొత్తగా కనిపించింది. ఇంతకుముందు చూసిన వైషుకి ఇప్పుడు చూస్తున్న వైష్ణవికి చాలా డిఫరెన్స్ ఉండడంతో అసలు తను వైష్ణవినేనా లేక ఎవరోనా అన్నట్లు అనిపించింది అతనికి. ఆమె అందానికి పదింతల రెట్టింపుతో ఉన్న ఆమెను చూస్తుంటే అతని కళ్ళు మొత్తంగా ఆమెకే రాసిచ్చేశాడు రిషి. రిషి అన్న రోహిత్ పిలుపుకి తేరుకొని లేట్ అవుతుంది రండి అన్నాడు. ఓకే వస్తున్నాం వెళ్ళు నువ్వు అన్నాడు రిషి. అక్కడి నుండి రోహిత్ వెళ్ళిపోతే ఆమెను కళ్ళ నిండా చూసుకొని ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని ఆమెను నిమిషం పాటు చూసి నుదుటిపై ముద్దు పెట్టి ఆమె చేయి పట్టుకొని పద అన్నాడు. కిందకి వేసిన తలని పైకెత్తకుండా అతడి వెనకాలే వెళ్ళింది వైష్ణవి. ఇంకా అందరూ రెడీ అవడంతో కార్లో కూర్చోవడంతో కార్ స్టార్ట్ చేశాడు రిషి. ముగ్గురు 3 కార్లలో అంటే 3 జంటలు బయలుదేరాయి. ఎటో ఆలోచిస్తున్న వైషుని తల తిప్పి చూశాడు రిషి. ఆమె అంత మూడీగా కనిపిస్తుంటే ఎందుకో అతనికి నచ్చట్లేదు. నిన్ను నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను బేబీ, ట్రస్ట్ మీ. నన్ను ఒక్కసారి నమ్ము, నీ లైఫ్లో కష్టం అనేది లేకుండా చేస్తాను అని మనసులో అనుకుంటూ సడన్గా కార్ ఆపాడు. అప్పుడు తేరుకొని కార్ ఎందుకు ఆగిందో చుట్టూ చూసింది. ఎదురుగా ఇస్కాన్ టెంపుల్ కనిపిస్తుంటే ఆమె కళ్ళల్లో మెరుపు ఆమెను చూసిన రిషి మనసుకు అప్పుడు హాయిగా అనిపించింది. ఇక ఇద్దరు కార్ దిగి అలా నడుచుకుంటూ వెళ్తుంటే బాబుగారు కూడా మెరూన్ కలర్ షర్ట్, ఫార్మల్ పాయింట్లో సిల్కీ హెయిర్, చేత్తో వెనక్కి నెడుతూ ఆమె పక్కన నడుస్తుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా చాలా చక్కగా ఉన్నారు. అక్కడ చూస్తున్న వాళ్ళు కూడా వాళ్ళిద్దరి జంటకి దిష్టి పెట్టకుండా ఉండలేకపోయారు. ఇక లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని 6 ప్రదక్షిణలు చేసి లోపలికి వెళ్ళి కృష్ణుని దర్శించుకొని రిషి వైషు పేర్ల మీద అర్చన చేయించాడు. ఇక గుడిలో అడుగు పెట్టినప్పటి నుండి కన్నయ్యని వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి పంపించమని ఒకటే పనిగా మొక్కుకుంటూ ఉంది. అమ్మా మీకు కొత్తగా పెళ్ళైందా అని వాళ్ళ అవతారం చూసి అడుగుతున్న పంతులు గారి మాటలకి ఏం సమాధానం చెప్పకుండా దిక్కులు చూస్తూ ఉంది వైషు. ఇక రిషిని కల్పించుకొని అవును పంతులు గారు, మాకు నిన్నే పెళ్ళైంది. అవునా, సంతోషం. మీ దాంపత్య జీవితం కలకాలం చల్లగా ఉండాలి. మీరిద్దరూ అదిగో అక్కడ కనిపిస్తున్న రాములవారి విగ్రహానికి ప్రదక్షిణలు చేసి రండమ్మా, అంతా మంచి జరుగుతుంది అని చెప్పగానే సరే పంతులు గారు అనుకుంటూ వైషు చెయ్యి పట్టుకొని పక్కన సీతారాముల విగ్రహానికి ప్రదక్షిణలు చేశారు ఇద్దరు. ఇక అక్కడ దేవుడి కుంకుమ తీసి వైషు నుదుటిన పెట్టాడు. గుళ్ళో కాసేపు ప్రశాంతంగా కూర్చొని గగన్ ప్రసాదం తీసుకురావడంతో ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తీసుకున్నారు. నిన్నటి నుండి అల్లకల్లోలంగా ఉన్న ఆమె మనసు కాస్త కృష్ణయ్య సన్నిధిలో ప్రశాంతంగా మారింది. పదండిక అన్నాడు రిషి. మారు మాట్లాడకుండా అందరూ అతనితో కదిలారు. గమ్యం చేరుకున్న కొద్దీ ఆమె గుండెల్లో ఏదో తెలియని గందరగోళం. కొత్త మనుషులు, కొత్త మనస్తత్వాలు. అసలు వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో ఆమెకు అర్థం కావట్లేదు. ఇంత దారుణమైన పరిస్థితి నాకు ఒక్కదానికి వచ్చిందేమో అన్న విరక్తి నవ్వు ఆమె ఫేస్లో. ఆమె ఫీలింగ్స్ అతనికి అర్థమైనట్లు ఆమె చెయ్యి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు రిషి. ఆ ముద్దులో ఎంతో భరోసా అనిపించింది ఆమెకి. ఇక కార్ మాన్షన్ పోర్టికోలో ఆగింది. 3 కార్లు లైన్గా వచ్చి ఆగాయి. ఒక్కసారిగా గుండె వేగం అమాంతం పెరిగిపోయింది వైషుకి. ఎందుకో తెలీదు. రిషి కార్ దిగి ఆమె వైపు వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి వైషు చెయ్యందుకున్నాడు. ఇక కిందకి దిగి అతనితో కలిసి అడుగులు వేస్తోంది. ఆల్రెడీ మేడ్ శాంతమ్మకి చెప్పడంతో గుమ్మంలోనే నిలబడ్డ వైషు రిషిని చూసి గబగబా వెళ్ళి హారతి పళ్ళం తీసుకుని వచ్చింది. ఇంతకుముందు ఆ ఇంటికి వచ్చిన వైషు ఆ ఇల్లుని కంగారులో సరిగా చూడలేదు, కానీ ఇప్పుడు చూస్తుంటే ఇంద్రభవనాన్ని తలపిస్తోంది. కానీ ఆమెకు అవేవీ పట్టట్లేదు. అసలు ఆమె మనసులోనే లేదు. ఇద్దరికి హారతిచ్చి కుడికాలు పెట్టి లోపలికి రమ్మని చెప్పింది శాంతమ్మ. ఒకేసారి కుడికాలు పెట్టి లోపలికెళ్లారు రిషి వైషు. ఎంత చక్కగా ఉన్నావు తల్లి,
అచ్చమైన తెలుగుంటి ఆడపిల్లలా అని వేళ్లతో మెటుకలు విరిచింది. ఇద్దరు చక్కటి జంట అనుకుంటూ వెళ్ళిపోయింది శాంతమ్మ. ఆమె మాటలకి ఎలాంటి భావం లేకుండా చూస్తూ ఉంది వైషు. అప్పుడే ఆఫీస్కి బయలుదేరుతున్న నరేంద్ర, మెహతా మెట్లు దిగుతూ ఎదురుగా కొడుకుని చూసి స్టన్ అయిపోయారు. కాళ్ళు ముందుకు కదలట్లేదు. కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లాగా మారిపోయారిద్దరు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.